రాజగోపాల్ నియోజకవర్గం సూరారం కాలనీ పరిధిలోని శ్రీ వినాయక యువజన సంఘం భవానీనగర్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా భవానీనగర్ లో శ్రీ వినాయక యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించు గణపతి నవరాత్రి ఉత్సవాల కొరకు 26 అడుగుల మట్టి గణపతి గణనాథుని ప్రతిమను భవానీనగర్ లోని మండపం వద్దనే తయారు చేయుటకు కర్ర పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం భవానీనగర్ శ్రీ వినాయక యోజన సంఘం అధ్యక్షులు శీలం వీరేందర్ కుమార్ ఆధ్వర్యంలో కర్ర పూజ ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ప్రత్యేక పూజలు నిర్వహించి కాలనీ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ వినాయక యోజన సంఘం భవానీనగర్ అధ్యక్షులు సీనియర్ నాయకులు శీలం వీరేందర్ కుమార్, జనరల్ సెక్రటరీ గుమ్మడి శ్యామరావు, ట్రెజరర్ శీలం వేణుగోపాల్, వైస్ ప్రెసిడెంట్ నరోత్తమ్ రెడ్డి, శీలం సాయి కుమార్, శీలం శ్రీకాంత్, అరవింద్, శతన్ సాయి, మారి వెంకటేష్, ప్రసాద్ వెంకటేష్, రమేష్, జావిద్ బాయ్, ప్రేమ్ రాజ్, భూమన్న, సీతారాం, సాయి కుమార్, సాయి గౌడ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీఆర్ఎస్ నాయకులు మారన్న, రాజలింగం, బెంచిమెన్ పాల్, మేడ్చల్ టీఆర్ఎస్ యూత్ వింగ్ సాయి, పలు కాలనీవాసులు
నాట్యమాడరవయ్యా నాట్య గణేశ నాట్యమాడరవయ్యా ఆనంద రూపారారా మా ఆనంద రూపారారా మా ఆనంద రూపారారా ఏ ఆపద వచ్చినా మాకు మహా అండగా ఉంటావయ్యా మాకు మహా అండగా ఉంటావయ్యా మాకు సిద్ధి బుద్ధి వినాయక రారా మా చదువుల తండ్రి రారా మా చదువుల తండ్రి రారా బాలపూరులో బాల గణేశ బంగారు లడ్డు తినగారారా బంగారు లడ్డు తినగారారా చిన్న చిన్న ఉండ్రాళ్ళు తెచ్చామయ్యా పెద్ద పెద్ద లడ్డూలు ఆరగించవయ్యా పెద్ద పెద్ద లడ్డూలు ఆరగించవయ్యా ఖైరతాబాదులో మహాగణేశ కరుణతో మమ్ముల దీవించయ్యా కరుణతో మమ్ముల దీవించయ్యా దాచపల్లి దేవేందరు రచనలు ఈ నింగి నేల ఉన్నంత వరకు దాచపల్లి దేవేందరు రచనలు ఈ నింగి నేల ఉన్నంత వరకు ఏ రా 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 గజముఖ రూప రా 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 గజముఖ రూప రా 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 గజముఖ రూప రా రా మూషిక వాహన రా రా గజముఖ రూప రా రా మూషిక వాహన రా రా వక్రతుండ మహాకాయ కోడిశూల సంస్ప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యస్వరూప. మన సూరారం కాలనీ భవానీనగర్లో వేంచేసినటువంటి గణనాథుని యొక్క కార్యక్రమాలు గత 36 సంవత్సరాలుగా శ్రీ వినాయక యువజన సంఘం ఆధ్వర్యంలో అదేవిధంగా టీఆర్ఎస్ నాయకులు సీనియర్ శీలం వీరేందర్ కుమార్ గారి ఆధ్వర్యంలో 36 సంవత్సరాలుగా గణనాథుని యొక్క ఉత్సవాలు రంగరంగ వైభవంగా జరగబడుతున్నాయి. అదే క్రమంలో గత పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని మట్టి గణనాథుని 15 సంవత్సరాలుగా ఇక్కడనే తయారు చేసి ఇక్కడనే నిమజ్జన కార్యక్రమం కూడా చేసేటటువంటి కార్యక్రమం కూడా ఈ శ్రీ వినాయక యువజన సంఘం వారి ఆధ్వర్యంలో జరిపించడం జరుగుతుంది. అదే రోజు గణపతి యొక్క నవరాత్రులు కూడా ముగించుకొని ఇక్కడే స్వామివారికి పంచామృత అభిషేకాలతోని గంగహారతో కూడా కార్యక్రమం కూడా ఈ కాలనీవాసుల సమక్షంలో శ్రీ వినాయక సంఘ ఆధ్వర్యంలో కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా జరపబడుతున్నాయి. బోలో గణేష్ మహారాజ్ కి సంఘం ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా మేము ఇక్కడే మట్టి వినాయకుని తయారు చేస్తూ 13 రోజులు పూజలు చేసిన తర్వాత ఇక్కడనే నిమజ్జనం కూడా చేస్తున్నాము. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మేము పిలవాలని వచ్చినటువంటి టీఆర్ఎస్ నాయకులు మారణ గారికి, బెంజమిన్ గారికి, రాజలింగం అన్న గారికి మరియు రాజు గారికి ప్లస్ సీతారామన్న గారికి, మనీష్ గారికి, లీగల్ అడ్వైజర్ అశోక్ అన్నకు, రమేష్ గారికి, లక్ష్మణ్ గారికి మరియు ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చి మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి మా వినాయక సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మహారాజ్కి శ్రీ వినాయక యువజన సంఘం ఆధ్వర్యంలో గత 36 సంవత్సరాలుగా గణనాథుని పెట్టడం జరుగుతుంది. సూరారం కాలనీ భవానీనగర్లో పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా
15 సంవత్సరాల నుండి మట్టి గణనాథుని ఇక్కడే ఏర్పాటు చేసి ఇక్కడే కూడా ఆ యొక్క గణనాథుని పంచామృతాలతో అభిషేకం చేసి గంగారతి ఇచ్చి చివరకు ఇక్కడే నిమజ్జనం కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క సంవత్సరము స్పెషల్గా ఏంటంటే గణనాథుని గరుడ మీద గణనాథుడు ఉంటాడు, ప్లస్ లక్ష్మీ గణపతి ఇంకోటి పక్కన లక్ష్మీ అమ్మవారు కూడా ఉంటుంది కాబట్టి ఈ పక్కన పైన ఆదిశేషుడు ఉంటాడు. అదేవిధంగా ఈ యొక్క గణపతి సెప్టెంబర్ 14వ తారీఖు ఉంది. అప్పటి వరకు ఈ రోజు నుండి ఇంకా గణనాథుని తయారు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు కరపూజ చేయడం జరిగింది. ఈ రోజు నుండి గణనాథుని స్టార్ట్ చేస్తాం కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి ఈ యొక్క గణనాథుని వీక్షించాలని చెప్పేసి శ్రీ వినాయక యోజన సంఘం నుండి అందరం కూడా తెలియజేసుకుంటున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై, బోలో గణేష్ మహారాజ్ కి జై, బోలో గణేష్ మహారాజ్ కి జై. ఈరోజు మేడ్చల్ జిల్లాలోనే కుత్బుల్లాపూర్ మండలంలో కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ సూరారం కాలనీలో శ్రీ వినాయక యువజన సంఘం ఆధ్వర్యంలో భవానీ నగర్లో సూరారం కాలనీ భవానీ నగర్లో మరి శీలం వీరేందర్ గారి బృందం మరి అట్లాగే శ్యాము శీలం వీరేందర్ మరియు శ్రీరాములు వీళ్ళందరూ కలిసి ఈ బృందం ఇక్కడ 36 సంవత్సరాల నుంచి వినాయకుని పెట్టడం జరుగుతుంది. కార్యక్రమాలు మరి బస్తీ కార్యక్రమం కళారూపాలన్నీ చేస్తూ అట్లాగే మట్టి వినాయకుని తయారు చేయడం 15 సంవత్సరంలో ఇక్కడనే మరి కళాకారులను పిలిచి అది ఏదైతే శిల్పకారులు వచ్చి ఇక్కడనే వినాయకుని నిలబెట్టి దాన్ని తయారు చేయడము అక్కడ మన ఖైరతాబాద్లో ఎలా తయారు చేస్తారో ఇక్కడ సూరారం కాలనీలో కూడా అట్లాంటి వినాయకుని తయారు చేసి కానీ అక్కడ కలర్లు వేస్తారు, ఇక్కడ మట్టి వినాయకుని తయారు చేసి ఇక్కడనే నిమజ్జనం చేసేది ఇది మన భారతదేశంలోనే మన తెలంగాణ ప్రాంతంలో మరి మేడ్చల్ జిల్లాలో సూరారం కాలనీలో జరుగుతుంది, కొనసాగుతుంది. మరి ముఖ్యంగా మరి వినాయక యువజన సంఘం మరి నాయకులు మరియు అధ్యక్షులు శీలం వీరేందర్ గారికి మేము నా కమిటీ తరఫున మేము కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క నిమజ్జనము ఇక్కడ చేయడము మరి ఆనవాయితీగా 15 సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. అది నిరంతరం చేస్తున్నారు. ఎక్కడ చూసినా మన అధికారులు కానీ మరి అక్కడ భక్తులు కానీ అధిక సంఖ్యలో పాల్గొని ఇక్కడ మరి భజనలతో కీర్తనలతో అన్ని కళారూపాలు ఇక్కడ ప్రదర్శించి మరి ఇక్కడే నిమజ్జనం చేయడం మరి మంచిది, మంచి కార్యక్రమం. అలాగే భవానీ నగర్లో వినాయకుని పెట్టడము చాలా గొప్ప విషయము. దాంతోపాటు సుమారు 36 సంవత్సరాల నుంచి ఈ వినాయకుని వీరేందర్ గారి సమక్షంలో వాళ్ళ బృందం వాళ్ళ మిత్రుల సమక్షంలో పెట్టడము చాలా గొప్ప విశేషము. అదే కాకుండా మట్టి 15 సంవత్సరాల నుంచి మట్టి విగ్రహం చేసి ఇక్కడనే తయారు చేసి ఇక్కడనే మరి మట్టి విగ్రహాన్ని చెరువులో వేయకుండా ఇక్కడ నిమజ్జనం చేయడము చాలా గొప్ప విషయము. వాస్తవానికి ఈరోజు మీ యొక్క బృందానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇలాంటి మీ బృందము 10 దగ్గర 10 కాలనీలో 10 జిల్లాలో మధ్యలో ఉంటే చాలా బాగుంటుంది. ఈ కలర్లు తీసుకుపోయి గణేషుని చెర్లలో వేస్తే చెర్ల నీళ్ళు ఖరాబ్ అయ్యి రకరకాలుగా వ్యాధులు వస్తున్నాయి కాబట్టి కాకుండా చేయడం గొప్పతనము. అలాగే ఈరోజు ఈ యొక్క గణేషుని చేయడము ఈ యొక్క బృందానికి అలాగే కుత్బుల్లాపూర్ వాసులకు ఈ కాలనీ వాసులకు ముఖ్యంగా ఈ బృందానికి ఆ గణేషుని కృప కటాక్షం ఉండాలని చెప్పి కోరుతున్నాను.